హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సాత్విక్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు వీడియో వచ్చేసి నేను మీషోలో ఇప్పుడే ట్రెండింగ్ అవుతున్న 2 డిజైనర్ బ్లౌజెస్ అయితే ఆర్డర్ పెట్టానండి. కంప్యూటర్ వర్క్ విత్ స్టిచ్డ్ బ్లౌజెస్ అండి. క్వాలిటీ, మీకు వర్క్, క్లాత్ కానీ ఏంటి ఎవ్రీథింగ్ డీటెయిల్గా మీకు చూపిస్తాను అండ్ చెప్తాను చూడండి. ఒకటి వచ్చేసి రెడ్ కలర్ ఆర్డర్ పెట్టానండి, ఇంకొకటి మెహందీ గ్రీన్ అండి. ఒకసారి వర్క్ చూపిస్తాను. వర్క్ మాత్రం చూడడానికి చాలా నీట్ అండ్ క్లియర్గా ఉందండి. మనకి చూడండి వర్క్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారండి. మనకి చాలా మంది వర్క్స్ ఎలా ఉంటాయంటే నెక్ చుట్టూ ఇస్తారు. ఇదేంటంటే హాఫ్ నెక్కి ఇలా లీవ్స్ ఇచ్చేసి కింద డిఫరెంట్గా ఇలా ఇచ్చారు చూడండి. మనకి పింక్ అండ్ వైట్ కలర్ థ్రెడ్ తోటి పువ్వుల్లాగా ఇచ్చేసి గ్రీన్ కలర్ లీవ్స్ ఇచ్చారు. ఇటు సైడ్ చూడండి, మనకి రైట్ సైడ్ వచ్చేసి ఇలా డిఫరెంట్గా ఇచ్చారండి, మనకి కనిపించేలాగా. ఇటు సైడ్ పళ్ళు వస్తుంది కాబట్టి మనకు అంత వర్క్ ఇవ్వలేదు. చాలా బాగుందండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. క్లాత్ కానీ మనకి కాటన్ సిల్క్ క్లాతే యూజ్ చేశారు. సాఫ్ట్గా ఉంది క్లాత్. ఇది వచ్చేసి మనకు స్లీవ్స్ అండి. స్లీవ్స్ కూడా చాలా బాగున్నాయండి. స్లీవ్స్ మనకి ఎల్బో వరకు ఇచ్చారు. కానీ ఇంకొకటి ఏంటంటే వర్క్ వచ్చేసి మనకి స్లీవ్ మొత్తం లేదండి, ఒక 3/4 వరకు ఉంది. హ్యాండ్స్కి వచ్చేసి కింద ఎల్బో దగ్గర ఏ కలర్ క్లాత్ అయితే ఆ కలర్ పైపింగ్ కూడా యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఇది కొంచెం స్టిచ్చింగ్ నాకు చాలా డిఫరెంట్గా అనిపించిందండి చూడడానికి. అంటే కొంచెం బ్రెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అడ్జస్ట్మెంట్ చేసుకునేలాగా ఉందండి. స్టిచ్చింగ్ కూడా కొంచెము క్వాలిటీ, అంటే కొన్ని స్టిచెస్ ఎలా ఉంటాయంటే దూరంగా ఉంటాయి. బట్ ఇది చాలా బాగుందండి. స్టిచ్చింగ్ కూడా నీట్గా ఉంది. కాకపోతే నేను వేసుకొని ట్రై చేశాను, కానీ ఈ బ్లౌజ్ ఏంటంటే హైట్ ఉండే వాళ్ళకైతే బాగా సరిపోతుంది. నేనైతే 32 సైజ్ అలా ఆర్డర్ పెట్టాను. ఫ్రంట్ కూడా చూడండి, మనకి ఆ కలర్ థ్రెడ్ తోటి పైపింగ్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ మనకి ఇలా థ్రెడ్స్ కూడా ఇచ్చారండి. ఇదండి ఓవరాల్ బ్లౌజ్ బ్యాక్ సైడ్. ఫ్రంట్ మనకి లైనింగ్ ఇవ్వలేదండి. కొంచెం ఇదొక్కటే నాకు డ్రాబ్యాక్గా అనిపించింది. లైనింగ్ ఉంటే బాగుండేది. బ్యాక్ సైడ్ ఏమో మనకి వర్క్ యూజ్ చేశారు కాబట్టి ఇలా స్ట్రిప్ పేపర్ యూజ్ చేశారు. ఫ్రంట్ ఒక్కటే నాకు అంతగా నచ్చలేదు. లైనింగ్ ఉంటే బాగుండేది అనిపించింది. మిగతా వైజ్ క్వాలిటీ బాగానే ఉందండి బ్లౌజ్. ఇది వచ్చేసి మరో బ్లౌజు లైట్ గ్రీన్ కలర్ అండి. ఇది చూడండి, ఈ గ్రీన్ కలర్కి కలర్ కాంబినేషన్ చూడండి, ఎల్లో అండ్ స్కై బ్లూ వైట్ థ్రెడ్స్ యూస్ చేశారు. మనకి రౌండ్ నెక్కి పైపింగ్ కూడా ఇచ్చారు. మీకు వర్క్ ఒకసారి చూపిస్తాను క్లియర్గా చూడండి. మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఎల్లో అండ్ స్కై బ్లూతో చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు. ఇటు సైడ్ వచ్చేసి ఫ్లవర్స్ ఇచ్చారండి. వర్క్ మాత్రం నీట్ అండ్ క్లియర్గా ఉందండి. అంటే కొన్ని వర్క్స్ ఏంటంటే పిచ్చిగా ఉంటాయి కదా, బట్ ఇవి మాత్రం చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. సేమ్ మనకి ఆ రెడ్ బ్లౌజ్కి ఎలా ఉందో సేమ్ అలానే ఉందండి. గ్రీన్ కలర్ సేమ్ సైజ్ ఆర్డర్ పెట్టాను. బట్ ఈ 2 బ్లౌజెస్ క్లాత్ కానీ వర్క్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ అంతా బాగుంది. బట్ నాకు ఫ్రంట్ ఒకటి లైనింగ్ ఇచ్చి ఉంటే బాగుండేది. లైనింగ్ ఏం లేదు, అదొకటి కొంచెం నచ్చలేదు. యావరేజ్గా ఉందనిపించింది ఫ్రంట్. ఇంకా అదిగాక మనకి కొంచెం ఉన్న సైజ్కి మనము మామూలుగా బాడీ మెజర్మెంట్తో స్టిచ్ చేసేదానికి ఇది బుక్ చేసుకుందానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా, సో కొంచెం పైకి అనిపించింది. మీకు జెన్యూన్ రివ్యూస్ ఇవ్వాలి కదండి. ఏదో రివ్యూస్ కోసము చెప్పామంటే చెప్తే వేస్ట్ కదండి. అందుకని నేను జెన్యూన్ రివ్యూ ఎలా ఉంది ఏంటని క్లియర్గా చెప్తున్నాను. ఇది వచ్చేసి మనకు స్లీవ్ అండి. ఇది కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు. ఈ స్లీవ్ ప్యాటర్న్ ఫ్లవర్స్తో ఇచ్చారు. మనకి ఎల్బో దగ్గర పైపింగ్ ఇచ్చారండి. మనము ఇలాంటి బ్లౌజెస్ వర్క్ బ్లౌజ్ మామూలుగా మనకి ఏమొస్తుందండి 300 కంటే విత్ స్టిచ్డ్ బ్లౌజ్. మనకి మామూలుగా బయట వర్క్ చేయించుకోవాలంటే జస్ట్ బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి 300-350 ఉంది. వర్క్ మినిమం మనకి 1000 లేనిది సింపుల్ వర్క్ ఏది వేయరు. బట్ విత్ స్టిచ్చింగ్ అయితే 400 ఎక్స్ట్రా, ఆల్మోస్ట్ 2000 అవుతుందండి మనకు ఇలా వర్క్ బ్లౌజ్ తీసుకోవాలంటే. బెటరే, బట్ ఇదొక్కటే మనకి కొంచెం నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, పర్లేదు.
మరి తీసేసేలా ఏం లేదు, బట్ బాగుందండి. ఫ్రంట్ ఒక్కటే నాకు కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. ఇది ఓవరాల్ బ్లౌజు. మీకు ఎలా అనిపించింది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు నచ్చిందా లేదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.